సీఎం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన P4 పథకంలో భాగంగా ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని కలెక్టర్ రాజాబాబు అన్నారు. సర్వేరెడ్డిపాలెంలో భగీరథ కెమికల్స్ సౌజన్యంతో ఎస్కేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన ఉచిత మంచినీటి ఆర్ఓ ప్లాంట్ను కలెక్టర్ రాజాబాబు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావులు ప్రారంభించారు. భగీరథ కెమికల్స్ దాతృత్వంతో తమ ఆదాయంలో కొంత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సర్వేరెడ్డిపాలెంలో 18 లక్షలతో వాటర్ ప్లాంట్, రోడ్డు సైడు కాలువల నిర్మాణానికి ఖర్చు చేశారని కలెక్టర్ అన్నారు. రాష్ట్రంలో మొట్టమొదట సర్వేరెడ్డిపాలెంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఇది ఒంగోలు నియోజకవర్గానికి ఒక అవకాశంగా భావిస్తున్నామని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 50% రాయితీపై గ్రామ ప్రజలకు పశువుల దానా పంపిణీ చేశారు. బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, కలెక్టర్ రాజాబాబు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, మేయర్ గంగాడ సుజాత, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, భగీరథ కెమికల్స్ జీఎం కమర్షియల్ చెన్నారెడ్డి శ్రీనివాసరావు, జీఎం అడ్మినిస్ట్రేషన్ లింగమ్మనేని వెంకట్రామయ్య, ఫ్యాక్టరీ మేనేజర్ కాకాని హరిబాబు, గ్రామ టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. తమ్ముడు కొమ్మల పైకి కొమ్మల పైకి తమ్ముడు పవన్ ఎరగదీస్తాలే ఎక్కడున్నా కూడా దాన్ని పవన్ ఏదో ఒకటి చేస్తా. భగీరథ కెమికల్స్ మన ఊరు దగ్గరలో ఉంటాం. ఎర్రచెల్ల, అదేవిధంగా మన సర్వేరెడ్డిపాలెం, చెరుకుంపాలెం, వెనమూకలపాలెం అన్నీ కూడా వాళ్ళ ఇదివరకు దత్తత తీసుకోవటం. ఈరోజు సర్వేరెడ్డిపాలెంలో ఈరోజు 18 లక్షలతోటి ఆర్ఓ ప్లాంట్ని ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం. ఈరోజు ప్రతి గ్రామంలో సురక్షితమైన వాటర్ తాగాలనేదే మన ఉద్దేశం. ఆరోగ్యవంతంగా ఉండాలన్నా కూడా అదివరకు మనం పాత రోజుల్లో చెరువుల్లో నీళ్ళు తాగుతుండేవాళ్ళం. ఈరోజు ఉండే పరిస్థితుల వల్ల మనం కూడా ప్రతి ఒక్కరు కూడా తాగే నీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి ఈరోజు 18 లక్షలతోటి ఈరోజు మనకి ఆర్ఓ ప్లాంట్ పెట్టారు. ఆల్రెడీ ఎర్రచెల్ల, వెనమొక్కలపాలెంలో కూడా పెట్టడం జరిగింది. తర్వాత మదర్ తెరీసా కాలనీలో కూడా పెట్టమని చెప్పాము, అది కూడా ఒప్పుకున్నారు మన వెంకట్రావు గారు వీళ్ళంతా కూడా. దాంతోపాటు మనకి చిత్తయ్య గారి పాలెం కూడా ఒకటి బాగా అక్కడ ఇబ్బందిగా ఉందని చెప్తే చిత్తయ్య గారి పాలెం కూడా పెట్టడానికి ఒప్పుకున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని కూడా మనం కూడా ప్రోత్సహించాలి. ఈరోజు ప్రజల కోసం వాళ్ళు చేసే సేవలను కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు కంపెనీ నడుపుకుంటున్నా కూడా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసేటప్పుడు మనం అందరం కూడా వాళ్ళందరినీ కూడా అభినందించే పరిస్థితులు మనం తీసుకొచ్చుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. సర్వేరెడ్డిపల్లి పాలెం గ్రామం సమీపంలో ఉన్నటువంటి భగీరథ కెమికల్స్ లిమిటెడ్ వారు
సిఎస్ఆర్ కింద ఈ గ్రామంలో సుమారు 32 లక్షల వర్త్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, తర్వాత మనకి ఆర్ఓ ప్లాంట్, తర్వాత వాకింగ్ ట్రాక్, మెడికల్ క్యాంప్ ఆపరేషన్స్, ఇవన్నీ కూడా డిజిటల్ బోర్డ్స్ ఇవన్నీ కూడా పెట్టి సుమారు 32 లక్షలు ఈ గ్రామంలో చేయడమే కాకోకుండా ఈ గ్రామాన్ని కూడా దత్తత తీసుకోవడం అనేది చాలా సంతోషకరం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సరికొత్త ప్రోగ్రామ్ని P4 కింద స్టార్ట్ చేసి సమాజం మనకి చాలా చేసింది, ఆ సమాజానికి మనం తిరిగి చేయాలి అనే ఒక నినాదంతో ప్రవేశపెట్టినటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఏదైతే కంపెనీస్ ఉన్నాయో లేదా ఈ సమాజం ద్వారా ఎలివేట్ అయ్యి ఉన్నత స్థానాలు ఉన్నారో సర్వేరెడ్డిపాలెం గ్రామంలో ఎస్ఆర్కే చారిటబుల్ ట్రస్ట్ మన రఘురామయ్య గారు P4 విధానంలో నూతనంగా ఆర్ఓ ప్లాంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్ఓ ప్లాంట్ ఈ రోజుల్లో మనకు తెలిసిందే వాటర్ బాండ్ డిసీజెస్, అంటే నీరు కలుషితమై వచ్చే వ్యాధులు చాలా ఉంటాయి. సో అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా గ్రామానికి మంచినీరు సరఫరా చేయాలనే ఉద్దేశంతో P4 విధానంలో ఈరోజు మన వెంకటరామయ్య గారు మన భగీరథ ఇండస్ట్రీస్ వారి సహకారంతో ఈరోజు మన వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేయడం సంతోషించదగ్గ విషయం. అలాగే మన భగీరథ ఇండస్ట్రీస్ వారి సహకారంతో మిగతా ఇంకొక 3-4 చోట్ల కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. బెంగమొక్కలపాలెం కానీ, తర్వాత చెరుకుంపాలెం, తర్వాత ఇంకోటి ఎర్రచెర్ల. సో ఇక్కడ అన్ని చోట్ల స్టార్ట్ చేశారు. ఇది ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం వెంకటరామయ్య గారికి, అట్లానే భగీరథ కెమికల్స్ ఇండస్ట్రీకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు P4 ప్రోగ్రాం కింద భగీరథ కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ CSR ప్రోగ్రాం కింద SKR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ వాటర్ ప్లాంట్ నిర్మించడం జరిగింది. ఈ వాటర్ ప్లాంట్కి ఆల్మోస్ట్ 18 లక్షల రూపాయలు ఖర్చు చేసామండి. ఇది అభివృద్ధి పనుల్లో మొదటి మెట్టు. గ్రామంలో గౌరవనీయులు శ్రీ మక్కిన శ్రీనివాసరావు గారి సలహాలతోటి, సూచనలతోటి మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా త్వరలోనే పూర్తి చేసి ఈ P4 ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి మా వంతు సహాయం చేస్తామని